నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నిర్మల్ జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా ఉన్నాయని వన మహోత్సవంలో భాగంగా వివిధ శాఖలకు సంబంధించి లక్ష్యం మేరకు 1,00,000 చెట్లు పెంచాలని టార్గెట్ గా ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. అధికారులందరూ సిద్ధంగా ఉన్నారని, మొక్కలు కూడా అందరికీ అందే విధంగా విరివిగా అందుబాటులో ఉన్నాయన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో అందరినీ భాగస్వామ్యం చేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ఇళ్ల నిర్మాణానికి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. దాదాపు 8,500 మంది లబ్దిదారులకు శాంక్షన్ ప్రొసీడింగ్ జరగడం, బేస్మెంట్ కడుతున్నారని, మిగతావి త్వరలోనే పూర్తవుతాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 268 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అయ్యాయన్నారు. పంటల సాగు ప్రారంభానికి ముందే పెట్టుబడి నిధులు జమ కావడంతో రైతులు జిల్లాలో సంతోషంగా ఉన్నారన్నారు. మా ప్రతినిధి రాజేంద్ర కుమార్ నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ తో ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి ఇందిరమ్మ ఇల్లు, అలాగే వన మహోత్సవంలో మొక్క నాటే కార్యక్రమం కానీ, రైతు భరోసా కార్యక్రమం కానీ, ఇవన్నీ జిల్లాలో ఏ రకంగా జరుగుతున్నాయి? గవర్నమెంట్ ఎగ్జిక్యూట్ చేసిన అన్ని కార్యక్రమం మన నిర్మల్ జిల్లాలో చాలా బాగానే నడుస్తుంది. వన మహోత్సవంలో మనకి 69 lakhs చెట్టు పెంచడానికి టార్గెట్ ఇవ్వడం జరిగింది. మన అందరూ డిపార్ట్మెంట్ వారీగా రెడీ ఉన్నాను. మన దగ్గర చెట్టు కూడా సఫిషియెంట్గా ఉన్నాయి. ఈసారి గవర్నమెంట్తో పాటు మన సిటిజన్స్కి కూడా డెఫినెట్గా కొలాబరేట్ చేస్తాము. వాళ్ళకి కూడా ఒక పిలుపు, మీరు కూడా వచ్చి గవర్నమెంట్ తరఫు నుంచి ప్లాన్స్ తీసుకుని మీరు కూడా ఇది చెట్టు నాటి కార్యక్రమంలో ఖచ్చితంగా భాగస్వామ్యం చేయాలి. మీకు కూడా ఇది రిక్వెస్ట్ పెడుతున్నాను. మన తరఫు నుంచి రెడీ ఉన్నాను. మాన్సూన్ ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి మన చెట్టు నాటి కార్యక్రమం చాలా చోట స్లోగా స్టార్ట్ చేస్తున్నాను. అండ్ మనకి స్టేట్ నుంచి ఎట్లా డైరెక్షన్స్ ఉంటుంది అట్లా మనం ముందుకు పోతాం. ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఎన్ని కంప్లీట్ అయింది, ఎంతమంది లబ్ధిదారులకు హెల్ప్ అయ్యింది? ఇందిరమ్మ ఇల్లు చాలా మంచిగా ఒక పథకం, చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది మనకి సిటిజన్స్ నుంచి. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది అడుగుతున్నారు. అట్లాగే మన జిల్లాలో పరిస్థితి వచ్చింది. సో ఈరోజు వరకు మన 8,500 మెంబర్స్కి ఆల్రెడీ శాంక్షన్ ప్రొసీడింగ్స్ రెడీ చేసి ఇవ్వడం జరిగింది. అండ్ అవుట్ ఆఫ్ దాట్ ఈరోజు యాజ్ వీ టాక్ 3,500 మెంబర్స్ ఆల్రెడీ వాళ్ళు బేస్మెంట్ కడుతున్నారు. రిమైనింగ్ కూడా రాబోయే రోజుల్లో కడతారు. సో ఇది చాలా మంచిగా రెస్పాన్స్ ఉన్నాయి. అండ్ ఇది ఫేజ్ వైజ్ ప్రక్రియ కాబట్టి ఎవరైనా ఈసారి రాలి మనకి డెఫినెట్గా నెక్స్ట్ సారి వస్తుంది. అది డెఫినెట్గా ఉంది. రైతు భరోసా సంబంధించినది ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు రైతు భరోసా పథకం నిధులు పడ్డాయా? 1,88,000 ఫార్మర్స్కి 270 crores నిధులు వచ్చినాయి. అది కూడా సీఎం గారు ఆ రోజు రైతు నేస్తం ప్రోగ్రాంలో మనకి 8 days టైంలో ఖచ్చితంగా అందరికీ డిబిటీ ద్వారా మన రైతు భరోసా ఇస్తాము వాళ్ళు ఒక మాట ఇచ్చారు. అండ్ అది కరెక్ట్గా 8 రోజుల లోపలే రైతుకి వచ్చింది. చాలామంది రైతుతో మాట్లాడాము. నేను కూడా పర్సనల్గా చాలామందితో ఇంటరాక్ట్ అయ్యాము. చాలా హ్యాపీ ఉన్నారు, చాలా పాజిటివ్ ఉన్నారు. థ్యాంక్ యూ. సో జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, అలాగే రైతు భరోసా సంబంధించినటువంటి నిధులు కూడా రైతుల ఖాతాలో జమ అయినాయని చెప్పేసి నిర్మల్ జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. నిర్మల్ నుంచి రాజేంద్ర, ఏవన్ టీవీ.